ఎస్ అక్షరంతో పేరున్న వాళ్ళు గానీ, వి అనే అక్షరంతో పేరున్న వాళ్ళు గానీ, పి ఫర్ పూణే, పి అనే అక్షరంతో పేరున్న వాళ్ళు గానీ, ఎస్‌విపి వీళ్ళు ఖచ్చితంగా చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. లేకపోతే మీరు జీవితంలో ఎదగడం అంత ఈజీ కాదు. ఎస్‌కి అధిపతి గురువైనా, పికి అధిపతి శని భగవానుడైనా, అదేవిధంగా వికి అధిపతి శుక్రుడైనా, వీళ్ళు యోగాన్నిస్తే బ్రహ్మాండంగా ఇస్తారు. నష్టాన్నిస్తే కూడా అంతే విధంగా ఇస్తారు. విపరీతమైనటువంటి ఒక నెగెటివ్ లైఫ్‌ని ఇచ్చేస్తారు. దయచేసి మీరు కాస్త జాగ్రత్తలు పాటించండి. దీన్ని ఇంగ్లీష్‌లో న్యూమరాలజీ అంటారు. మీ పేరులో సంఖ్యా దోషం ఉండకూడదు. ప్రతి అక్షరానికి ఒక విలువ ఉంటుంది. నేను చెప్తా, నోట్ చేసుకోండి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యు అన్నారా, వి అన్నారా, డబ్ల్యూ అన్నారా, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7 అండి. మొత్తం ప్లస్ చేయండి. వచ్చే టోటల్ నెంబర్ ఒక 36 వచ్చిందనుకోండి, 6, 3 ఉండకూడదు. ఒకవేళ 58 వచ్చిందనుకోండి, 5 + 8 13 రాకూడదు. అదేవిధంగా 76 వచ్చింది, 6 + 7 + 6 13 రాకూడదు. అలా రాకూడని సంఖ్యలు ఏవంటే 12, 13, 16, 18, 21, 31. ఈ 6 రాక్షస సంఖ్యలు అంటారు. ఏ ఒక్కటి ఉన్నా మీ పేరు సరిచేసుకోవాలి. మీరు అప్పుడే యోగం, అప్పుడే సక్సెస్ చూస్తారు. కాస్త జాగ్రత్తలు పాటించండి. మీ లైఫ్ మారుతుంది. దీన్ని ఇంగ్లీష్‌లో న్యూమరాలజీ అంటారు, తెలుసుకోండి.